హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ బెల్లం పరమాన్నం. సంక్రాంతి స్పెషల్ రెసిపీగా ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. బట్ సంక్రాంతి కంటే ముందే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఇష్టం అనమాట. బెల్లం పరమాన్నం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో అయిపోతుందండి, ఎందుకంటే మనం ఈ పరమాన్నాన్ని కుక్కర్లో వండుకుంటాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా టేస్టీగా ఉండే యమ్మీ తెలుగింటి వంట మీరు నేర్చుకుని ట్రై చేయండి. దీనికోసం మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. యాక్చువల్గా సంక్రాంతి టైంలో అయితే కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు దొరికిన బియ్యం ఏవైనా తీసుకోవచ్చు. నేను నార్మల్గా మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి బియ్యమే ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగేస్తాను అనమాట. ఇప్పుడు అందులో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో దాంతో 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. మీరు పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు. నేను మేగడతో సహా వేసాను అనమాట. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మీరు కుక్కర్ పెట్టేశారంటే మీకు పచ్చిగా లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి అందులో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఈ పాలు ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పరమాన్నం అనేది నోట్లో వేయగానే కరిగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మెదిపి అందులో 1 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఇలా తయారవుతుంది. కన్సిస్టెన్సీ మనకి ఇలా లూజ్గా ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకోండి. కింద పెట్టి ఇలా వేడిగా ఉండగానే 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం తక్కువ కావాలనుకుంటే 1.25 కప్పు వరకు వేసుకోవచ్చండి, కానీ 2 కప్పులు వేసినా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ స్వీట్ అయితే అనిపించదు అనమాట. వేడి మీద వేసేసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి డిష్ అవుట్ చేసుకోండి. మరొక పక్క 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కాచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోండి. కాజు, జీడిపప్పులు, నల్ల కిస్మిస్లు ఇవన్నీ ఉంటాయి కదా, బాదం పప్పులు, ఇవన్నీ చక్కగా వేయించుకొని ఆ నెయ్యితో సహా పరమాన్నం మీద వేసేసి కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో. మనం ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి.